హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, రోజులాగా మనం ఈరోజు మరో కొత్త చెట్టు గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు దీన్ని మనం తెలుగులో నర్లింగ చెట్టు అని పిలుస్తుంటాం. ఇక్కడ తెలంగాణలో నర్లింగ చెట్టు అని పిలుస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో దీన్ని షిగర చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని మనం సైంటిఫిక్గా ఆల్బిజీ అమారా అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు ఈ చెట్టు గురించి ఎందుకు తెలుసుకుంటామంటే ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక మెడిసినల్ ప్లాంట్ ఇది. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇలా పెరుగుతూ ఉంటుంది. దీని కాండం ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, దీని లీవ్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా మనకు దీంట్లో ఉపయోగపడే భాగం దీని యొక్క లీవ్స్, దీని యొక్క ఈ పత్రాలు. దీన్ని ఈ యొక్క లీవ్స్ని కలెక్ట్ చేసుకొచ్చి మనకు దీన్ని మొత్తం ఒక దంచి మిక్సర్లో వేసి దంచి దాన్ని ఏం చేసుకోవాలంటే మనం నెత్తికి మనం పెట్టుకోవడం వల్ల ఏమంటే, ఇప్పుడు చాలామంది చుండ్రు వస్తుంది, విపరీతమైన చుండ్రు ఉంటుంది కదా, ఆ చుండ్రు పోవడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. దీని యొక్క లీవ్స్ని అనేది మనం బాగా దంచి మన నెత్తి మీద అప్లై చేసుకున్నట్టయితే చుండ్రు లేకుండా పోతుంది. వీళ్ళు హెయిర్ కూడా చాలా ఫ్రీగా మంచిగా అవడం కూడా జరుగుతుంది. నల్లగా కూడా అవుతుంది. అయితే చాలా వరకు ఇది ఎవరికి తెలియదు. మన దగ్గర ఇప్పుడు అన్ని వివిధ రకాల షాంపులు, వివిధ రకాల సబ్బులు, సోపులు వాడుతున్నాం. కానీ ఒకప్పుడు దీన్ని చాలా వరకు వాడేది. ముఖ్యంగా అయితే ఇక తమిళనాడు, కేరళ ఏరియాలో అయితే దీన్ని చాలా వరకు వాడతారు, చాలా వరకు దీన్ని ఉపయోగిస్తారు. మన దగ్గర కొంచెం తగ్గింది. సో ఇప్పటి జనరేషన్ తెలియదు కాబట్టి ఫ్రెండ్స్, అందుకే ఈరోజు మనం ఇది కొత్త మొక్క గురించి మనం తెలుసుకున్నాం. ఇంకోటి, ఇది మంచి ఫోడర్ కూడా. అంటే మనకు పశువులకు ముఖ్యంగా మేకల గొర్రెలకు దీని ఒక పార్ట్స్, దీని ఒక కాయలు అనేది మంచి ఫోడర్గా, అంటే మంచి తినడానికి కూడా ఉపయోగిస్తుంటారు. ఎక్కువ నల్లమల్ల ఫారెస్ట్ మన ఏరియాలో కూడా చాలా వరకు కనిపిస్తుంటుంది. అన్ని రకాల, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని ప్రాంతాల్లో ఇది కనపడుతుంది. ఫారెస్ట్ ఎడ్జ్లలో, అంచులలో కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మీడియం సైజు ట్రీ, ఒక 5-6 మీటర్లు 10 మీటర్ల వరకు కూడా పెరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.